హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. మన వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. సో రిగార్డింగ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్, ఎన్టీఆర్ యూహెచ్ఎస్, ఏపీ అండ్ తెలంగాణ కంబైన్డ్గా ఉన్నటువంటి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్తో పాటుగా ఆయుష్ నుంచి కూడా వచ్చినాయి అనమాట. సో అవన్నీ అయితే 1 by 1 అయితే మనం చూసేద్దాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే అన్న బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ఎప్పుడు వస్తుంది? సో ఫ్రెండ్స్, మనకి వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బోత్ ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ 1st వీక్లో అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో కంప్లీట్గా నేనైతే వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే అవుతున్నాను. సో వాళ్ళకి వన్స్ మొబైల్ అనేది రీచ్ అయిన తర్వాత సో నేను కాల్ రికార్డ్ కూడా పెట్టేస్తాను, ఎప్పుడు వస్తుంది అక్యురేట్ టైం అయితే పెట్టేస్తాను అనమాట. సో నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ లలిత గారు కామెంట్ చేశారు, అన్న బీపీటీ కూడా ఎంజెడ్తో వస్తుందా, కొంచెం క్లారిటీ ఇవ్వ అన్న అంటున్నారు. లేదు ఫ్రెండ్, మనకి ఏంటంటే బీపీటీ వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఈ ఇయర్ వరకు అయితే మనకైతే ఎలాంటి ఎంసెట్ కావచ్చు ఎంట్రన్స్ లేదు. సో ఐపీ ఇదివరకు ఇలా ఇస్తుండే, ఐపీ ఇంటర్మీడియట్ మార్క్ని బేస్ చేసుకొని ఇస్తుండే కదా. సో అలానే ఈ ఇయర్ కూడా ఇస్తారనమాట, బోత్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో కూడా. సో ఫ్రెండ్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రో బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీకి అప్లై చేయాలంటే ఈఏపీ సెట్ 2024 రాసి ఉండాలా, అవసరం లేదా, ఇంటర్మీడియట్ మార్క్స్తోనా చెప్పండి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మనకి ఇంటర్మీడియట్ మార్క్స్తోనే ఇస్తూ ఉన్నారు, ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఏమో అవసరం లేదనమాట. సో బీఎస్సీ ఎంఎల్టీకి, ఎందుకంటే ఇది పారామెడికల్ కోర్స్ కిందకి వస్తుంది కాబట్టి. సో బోత్ స్టేట్స్లో పారామెడికల్ కోర్స్కి ఎంట్రన్స్ లేదనమాట. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే బ్రో పారామెడికల్కి పక్కా ఎంసెట్ రాసి ఉండాలంటున్నారు. ఇదివరకే చెప్పాను కదా ఫ్రెండ్, బోత్ స్టేట్స్లో వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్. అంటే ఇదివరకు మనకి వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ఉంటుండే, ఇప్పుడు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అయిపోయిందనమాట. సో ఇక్కడైతే మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఏం లేదు పారామెడికల్ కోర్సెస్కి. సో ఐ థింక్ మీరు కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనుకుంటా, వైఎస్ఆర్ యూహెచ్ఎస్, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అనేది. సో ఇది వరకు మనకి వైసీపీ గవర్నమెంట్ రాకముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉంటుండే గత 20-25 ఇయర్స్ నుంచి కూడా అలానే ఉంటుంది. బట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అనే నేమ్ తీసేసి వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అనేది పెట్టింది. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనకి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఏదైతే ఉందో సో అదే కంటిన్యూ చేస్తున్నారు. సో వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అనే నేమ్ తీసేసినారు. అండ్ తెలంగాణలో వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనమాట. ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ ఐపీ మార్క్స్ అంటున్నారు. అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ అంటే ఫ్రెండ్, మనకి ఇప్పుడు మెడిసిన్ ఉంది, నర్సింగ్ ఉంది, బీపీటీ ఉంది అండ్ పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కేవలం బీపీటీ మరియు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో టెక్నికల్ కోర్సెస్ వీటికి మాత్రమే ఐపీ. సో బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మళ్ళీ ఏంటి అంటే ఎంసెట్ రాసి ఉండాలి. ఎంసెట్ రాసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఏపీలో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు బ్రో ప్లీజ్ చెప్పండి అంటున్నాం. బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అంటే ముందుగా మీరు ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసినారా అది చూసుకోండి. సో మనకు వచ్చేసి వన్స్ సో ఇప్పుడు సెప్టెంబర్ 1st వీక్లో అయితే మనకైతే నోటిఫికేషన్తో వచ్చేస్తుంది ఫ్రెండ్. సో అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫిజియోథెరపీకి కూడా ఈఏపీ సెట్ ద్వారానే సీట్ ఫిల్ చేశారా అన్న, ఏహెచ్ఎస్ ఈఏపీ సెట్ ద్వారానే సీట్స్ ఫిల్ చేశారా అనేసి ఒక డౌట్ అయితే అడిగినారు. సో ఇప్పుడు 2 కామెంట్ చేసేసి ఓకే డౌట్ అడిగారు అనమాట. లేదు ఫ్రెండ్, ఇదివరకు చెప్పాను కదా, ఐపీఈ బేస్డ్తోనే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు అయితే సీట్స్ అయితే ఇస్తారు, ఫిజియోథెరపీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హలో అన్న కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీపీటీ కాలేజెస్ లిస్ట్ చెప్పండి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, గుడ్ డౌట్. బట్ ఏంటి అంటే చాలామంది ఆ కాలేజెస్ యొక్క లిస్ట్ చేస్తే వీడియోస్ చూడట్లేదు. సో అందుకోసమే నేను కూడా కొంచెం చేద్దాం కానీ కొంచెం చూద్దాంలే అంటున్నారు. బట్ మీకు కనుక అంతగా ఇంపార్టెంట్ అనిపించి మీకు కాలేజెస్ లిస్ట్ కావాలనిపిస్తే మళ్ళీ చేస్తాను నేను కూడా. సో దట్ ఒక్కసారి మనకి అప్డేట్ వచ్చిన తర్వాత మీకు కాలేజెస్ లిస్ట్ చెప్తాను. సో మీకు ఫీ డీటెయిల్స్ చెప్తాను. సో తర్వాత ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాను. సో ఎలా వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు సీట్ వస్తుంది అది చెప్తాను. టాప్ కాలేజెస్ ఏంటి చెప్తాను. సో అన్నీ చెప్తా ఉంటాను ఒకసారి వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో ఫ్రెండ్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ అన్న కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఏపీ స్టూడెంట్స్ హూ రోట్ టీఎస్ఈ ఎంసెట్ కెన్ ఎలిజిబుల్ ఫర్ అప్లై. సో ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి ఏపీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. 100% చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే 100% చేసుకోవచ్చు, దీంట్లో మళ్ళీ మీకు సీట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఒక్క విషయం ఏంటి అంటే సో మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో సో అది మీకు ఇక్కడ రాదు. సో ఏపీ స్టేట్ వాళ్ళకి ఏపీలోనే వస్తుంది, టీఎస్ స్టేట్ వాళ్ళకి టీఎస్లోనే వస్తుంది. సో టీఎస్ వాళ్ళు ఏపీకి వెళ్ళినా వీళ్ళకి ఇక్కడ రాదు,
ఏపీ వాళ్ళు టీఎస్కి వెళ్ళినా వీళ్ళకి ఇక్కడ రాదనమాట. సో అలా ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో సో ఏపీ వాళ్ళు ఏపీలోనే అప్లై చేసుకోండి, టీఎస్ వాళ్ళు టీఎస్లోనే అప్లై చేసుకోండి. వీళ్ళు అక్కడ చేసుకోలేరు. సో ఎందుకంటే మళ్ళీ మీరు ఇన్ కేస్ మీకు సీట్ వచ్చినా కానీ 35,000 రూపీస్ అయితే పర్ ఇయర్కి పే చేయాలి. సో అది పే చేయగా ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ కూడా ఛార్జ్ చేశారు కొన్ని కాలేజ్ వాళ్ళు. సో అదంతా ఎందుకు మనకి. సో అదన్నమాట విషయం. అండ్ నెక్స్ట్ కామెంట్ చూస్తే నేను 1 year గ్యాప్ అన్నా ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ కావాలా, 100% గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే మీకు కనుక ఈ పాస్ సో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అనుకుంటే మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఆ ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేసుకునే టైంలో మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది తప్పకుండా. సో ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్కి ఏం అవసరం పట్టదు. బట్ మీకు సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కాలేజ్లో రిపోర్టింగ్ చేసే టైంలో మాత్రం రిపోర్టింగ్ చేసినాకనైనా కాలేజ్లో జాయిన్ అనే టైంలో తప్పకుండా మీరైతే సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూస్తే అన్న నేను ఇంటర్లో MLT వొకేషనల్ కోర్స్ చేసా అండ్ బ్రిడ్జ్ కోర్స్ చేసా, ఈ ఎపిసోడ్లో 24 ర్యాంక్ వచ్చింది, నేను నర్సింగ్కి ఎలిజిబుల్ అన్న అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు MLT వొకేషనల్ చేశారు, బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా ఉంది. బట్ MLT వొకేషనల్లో ఉంది కదా, సో బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ లేదు ఫ్రెండ్. మీరేంటి అంటే BSc నర్సింగ్కి ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ ఏంటంటే వొకేషనల్లో MPHW చేస్తారు చూడండి, సో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో రాదర్ దెన్ దట్ మీరు వచ్చేసి ఇక్కడ పారామెడికల్ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ BSc MLTకి మీరైతే ఎలిజిబుల్ అవుతారనమాట. సో చూసుకోండి, BSc నర్సింగ్కి అయితే ఎలిజిబిలిటీ అనేది లేదనమాట. సో ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూస్తే అన్న నేను ఇంటర్ తర్వాత DMLT డిప్లొమా కోర్స్ 2 years చేశాను, ఇప్పుడు MCET రాశాను, 20K ర్యాంక్ వచ్చింది అన్న, నేను ఎలిజిబుల్లా అన్న అంటున్నారు. సో ఏ కోర్స్కి ఫ్రెండ్ మీరు ఎలిజిబుల్లా అనేసి అడుగుతున్నారు. బట్ దేనికైనా కానీ మీరు ఇంటర్మీడియట్ చేశారు కదా, ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఇప్పుడు MCET రాసినారు, సో మీరు ఎలిజిబులే. కానీ ఏంటంటే ఈ 2 years డిప్లొమా కోర్స్ చేశారు కదా, ఈ 2 yearsకి సంబంధించినటువంటి గ్యాప్ సర్టిఫికేట్ అయితే మీరు ఇక్కడ చూపించాలి. గ్యాప్ సర్టిఫికేట్ అయితే అవసరం పడుతుంది, బట్ అప్లికేషన్ టైంలో కాదు. సో ఓకే, మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతున్నారు దీనికి. సో ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూస్తే బ్రో ఐ హ్యావ్ వన్ డౌట్, నేను దోస్ అప్లై చేశాను, సీట్ వచ్చింది, సర్టిఫికేట్స్ ఏం ఇవ్వలేదు, బట్ నేను పారామెడికల్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు నేను KNR వచ్చేసి అప్లై చేస్తే ఏమైనా రిజెక్ట్ అవుతుందా అంటున్నారు. నాకు ఇదే డౌట్ అని మరొకరు కామెంట్ చేస్తారు, అందుకే ఇక్కడ కామెంట్ వీడియోలో అయితే ప్లే చేస్తున్నారు. ఫ్రెండ్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఇక్కడ దోస్ డిగ్రీకి అప్లై చేశారు కదా, డిగ్రీకి అప్లై చేస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు సీట్ వచ్చింది అక్కడ ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వలేరు కదా, సో వాళ్ళకి కాల్ చేసేసి మీరు అది క్యాన్సిల్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ తరపు నుంచి వాళ్ళు ఈ పాస్లో పెట్టేస్తారు, ఈ స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి మా దగ్గర అప్లై చేసుకున్నారు అని పెట్టేస్తారు. సో అందుద్వారా సో ఇప్పుడు మీరు అక్కడ డిగ్రీలో మీకు స్కాలర్షిప్ వచ్చింది అనుకోండి, వాళ్ళు అప్లై చేస్తారు. ఇక్కడ మీకు దేంట్లో పారామెడికల్ కోర్సెస్లో వచ్చింది సీట్, ఇక్కడ మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, సో ఆల్రెడీ మీకు అక్కడ అప్లై చేశారు అనేది చూపిస్తుంది, ఇక్కడ చూపించదు. సో అందుకోసమే మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేయమని చెప్పండి. సర్టిఫికేట్స్ ఎలాగో ఇవ్వలేదు కాబట్టి సో క్యాన్సిల్ చేయమని చెప్తే వాళ్ళు కొంచెం అరుస్తారేమో, బట్ క్యాన్సిల్ అయితే చేసేసారు. అలా చేస్తే మీకు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ దేంట్లో కావాలో అందులో. సో అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చి చూస్తే ప్రవల్ గారు కామెంట్ చేస్తారు, బ్రో గ్యాప్ సర్టిఫికేట్ అంటే మనం సెల్ఫ్గా లెటర్ ప్రిపేర్ చేయాలి, హౌ టు గెట్ గ్యాప్ సర్టిఫికేట్ అంటున్నారు. సో అందరికీ చెప్తున్నాను, గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్ మనకి స్కూలింగ్లో కావచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు లాంగ్ టర్మ్ చేస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్ టర్మ్ 1 or 2 years చేసిన వాళ్ళు, లేదంటే గ్యాప్ ఇన్ కేస్ ఏం చేయాలో తోయక ఎటు వెళ్ళాలో తోయక 1 year మొత్తం గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు చూడండి. ఆ ఇయర్కి ఏదైతే ఇయర్ గ్యాప్ వచ్చిందో ఆ ఇయర్కి సంబంధించినటువంటి గ్యాప్ ఉంది అనేటటువంటి ఒక సర్టిఫికేట్ని మీరు మీ యొక్క మండల్ ఏదైతే ఉంటుందో ఆ మండల్కి సంబంధించినటువంటి MR ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటారు చూడండి, సో అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. MR ఆఫీస్లోకి వెళ్ళి సార్ ఇట్లా మేము గ్యాప్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నామంటే సో మీరు అక్కడ మీకు వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అడుగుతారనమాట. 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ అడుగుతారు. తర్వాత ఎప్పుడు గ్యాప్ వచ్చింది అని అడుగుతారు. సో మాకు ఇప్పుడు ఈ ఇయర్ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు 2023 గ్యాప్ వచ్చింది, సో హోల్ ఇయర్ మొత్తం గ్యాప్ వచ్చిందని చెప్తే వాళ్ళు అక్కడ ఫిల్ చేసేసి మీకు ఒక SG నెంబర్ ఇస్తారు. SG నెంబర్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. దీన్ని వచ్చేసి మీరు ఫీజు రియంబర్స్మెంట్ టైంలో లైక్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళు అయితే దీంతో అయితే కాంటాక్ట్లో ఉంటారనమాట SG నెంబర్తో. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ ఏం చిన్నదే కానీ సో ఒక 2 days అయితే టైం పట్టిద్ది. MR ఆఫీస్కి వెళ్ళాలి, మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళాలి, ఇంటర్మీడియట్ 10th మెమో తీసుకెళ్ళాలి, స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, మీ ఫోటో తీసుకెళ్ళాలి. వాళ్ళు అక్కడ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఏ ఇయర్ గ్యాప్ వచ్చిందో ఆ ఇయర్కి సంబంధించిన గ్యాప్ అయితే ఫిల్ చేసేస్తారు. సో ఈ గ్యాప్ ఎందుకు అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అనేసి చూపించడానికి అంతే. సో ఇది ప్రాసెస్ అనమాట, మీరు సెల్ఫ్గా లెటర్ ప్రిపేర్ చేసుకోవడం కాదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నీటి ఆయుష్కి సంబంధించినటువంటి ఒకరు కామెంట్ చేశారు, ఒకవేళ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చాక వద్దు అనుకుని వేరే కోర్స్కి వెళ్తే ఫైన్ కట్టాలా అంటున్నారు. లేదు ఫ్రెండ్, ఫస్ట్ రౌండ్కి మీరు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకొని వేరే వైపు వెళ్తే సో నో నీడ్ టు పే అమౌంట్, బికాస్ ఎందుకంటే దాని తర్వాత సెకండ్ థర్డ్ రౌండ్స్ ఉన్నాయి కదా, సో అందుకోసం అనమాట. సెకండ్ థర్డ్ రౌండ్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఇక్కడ మీకు సీట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతే నో ప్రాబ్లం. బట్ థర్డ్ రౌండ్లో కనుక మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పటి కౌన్సిలింగ్ అయిపోయింది అనుకుంటే వాళ్ళైతే ఛార్జ్ చేస్తారనమాట. లైక్ దట్ టు ఆన్ రిపోర్టింగ్, మీరు రిపోర్టింగ్ చేస్తేనే, సో ఎలాగో ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేస్తారు కాబట్టి సో కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఫస్ట్ రౌండ్లో రాలేదు మీకు సీటు, సెకండ్ రౌండ్లో రాలేదు, థర్డ్ రౌండ్లో వచ్చింది కానీ మీకు నచ్చట్లేదు, మీరు రిపోర్టింగ్ చేయలేదు అంటే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వలేదు, సో దెన్ ఫైన్, నో నీడ్ టు పే ఎనీథింగ్ ఎల్స్. సో ఆ తర్వాత నెక్స్ట్ కమాండ్ వచ్చేసి చూసుకున్నట్లయితే బ్రో పారామెడికల్ కోర్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సో ఫ్రెండ్ మనకి పారామెడికల్ అండ్ ఫిజియోథెరపీ బీపీటీ యొక్క నోటిఫికేషన్ ఒకేసారి వస్తుంది బోత్ స్టేట్స్లో. వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ఏదైతే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఉందో అది, సో అలాగే వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణలో. సో ఈ రెండిట్లో వచ్చేసి బీఎస్సీ పారామెడికల్ అండ్ బీపీటీ నోటిఫికేషన్ ఒకేసారి వస్తుంది. వీటితో పాటుగా లేదంటే వీటికి అంటే ముందే బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్టయితే బ్రో బీపీటీ అలైడ్ హెల్త్ కోర్స్కి కూడా ఈ ఇయర్ ఎంసెట్ మార్క్స్ బేస్ చేసుకున్నా అంటున్నారు. ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పేశాను. సో ఇక్కడ నెక్స్ట్ కామెంట్ చూస్తే అన్న బీఎస్సీ నర్సింగ్ ఒక కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చేసి డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ వేరే కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ చేసుకోవచ్చు అంటున్నారు. 100% చేసుకోవచ్చు ఫ్రెండ్, ఎందుకు చేసుకోరాదు? సో మీరు ఇప్పుడు ఒక కాలేజ్లో మీకు నచ్చలేదు, ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, డిస్కంటిన్యూ చేశారు, సో మళ్ళీ వేరే కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. బట్ దట్ ఆన్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తేనే, అది కూడా ఎందుకు అంటే ఇక్కడ నుంచి మీరు ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి, బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంకా ఇండిపెండెంట్ అయిపోయినారు. లైక్ మీకు ఆ కాలేజీకి మీకు సంబంధం లేదు. అలాగే మీరు వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే డిస్కంటిన్యూటీస్ తీసుకున్నారు కాబట్టి ఇంకా బీఎస్సీ నర్సింగ్తో మీకు సంబంధం లేదు కాబట్టి కొత్తగా చేరాలి అంటే మీకు ఆన్లైన్ పద్ధతి ఉంటుంది కాబట్టి ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సిందే. సో ఇదన్నమాట విషయం. టోటల్గా 19 కామెంట్స్ అయితే వచ్చినాయి. ఫాస్ట్గా అయితే చెప్పేసాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువపోతే మళ్ళీ మీరు చూడదు, అదే ప్రాబ్లం అనమాట. సో అది విషయం ఫ్రెండ్స్. మనకేంటి అంటే బోత్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్తో పాటుగా ఉన్నటువంటి ఆయుష్ గురించి కూడా వచ్చినటువంటి కామెంట్స్ అయితే మనం సక్సెస్ఫుల్గా చూసేసినాం. అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. సో ఇలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకైతే సో నేను క్లియర్ కట్టే. ఇప్పుడు నేను ఈ వీడియో వచ్చేసి ఎందుకు చేశానంటే మీరు అనుకోవచ్చు వేరే విధంగా, కానీ ఏంటి అంటే ఇప్పుడు ఇన్ కేసు ఈ కామెంట్ వచ్చేసి ఒకరికి కాకుండా మరొకరు కూడా వచ్చి ఉంటాయి ఈ డౌట్. కానీ కొందరు ఏంటంటే కామెంట్స్కి అంటే మళ్ళీ కామెంట్ చేయలేరు, కానీ ఏంటంటే కామెంట్స్ వీడియో చూసి ఏంటంటే ఆ డౌట్ వీళ్ళకి వచ్చి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు చూసేసి ఓకే నా డౌట్ ఇదే అన్న చెప్పాడు కామెంట్స్ వీడియో రూపంలో, సో ఇక్కడ నా డౌట్ నేను కూడా కామెంట్ చేద్దాం అనుకున్నా కానీ అన్న ఆల్రెడీ ఈ వీడియో చేశాడు కదా, సో ఇదే డౌట్తో వేరే వాళ్ళు చేశారు కాబట్టి మేము చూస్తున్నాం అనేసి కొందరు అనుకుంటారు. సో ఆ ఉద్దేశంతో అందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనైతే నేనైతే కామెంట్స్లోంచి ఇంపార్టెంట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి డౌట్ ఉన్నటువంటి కామెంట్స్ అయితే నేను ఇక్కడ మీకు వీడియో రూపంలో చెప్పాను ఫ్రెండ్స్. ఇదన్నమాట విషయం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్ మరి గుర్తుపెట్టుకోండి, సో మార్నింగ్ ఆయుష్ వీడియోలో ఒకటి చెప్పాను, ఈరోజు మార్నింగ్ లేవగానే నాకు వచ్చేసి అప్పీల్ అయితే పడింది. సో కాపీరైట్ లాగా ఒక వీడియో చేసి లైక్ వెటర్నరీ ఆల్ ఇండియా వెటర్నరీ సైన్స్ గురించి లైక్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను కదా, సో దానికి వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ పడిందని చెప్పి సో అది క్లియర్ అయిపోయింది ఫ్రెండ్. ఏంటి అంటే నేను ఏం తప్పు చేయలేదని వాళ్ళకైతే రిక్వెస్ట్ అయితే పెట్టాను. సో వాళ్ళైతే సక్సెస్ఫుల్గా అయితే ఆ వీడియోని అయితే మళ్ళీ మానిటైజ్ అయితే చేశారు అండ్ వీడియోని కూడా మీకోసం అయితే ప్లే చేశారు, మా ఛానల్లో ఉందన్నమాట. సో అది కూడా చెప్తున్నాను. సో అంతే ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.